హాయ్ గైస్, వెల్కమ్ టు డెవలాగ్స్. ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి హౌ ఐ మూవ్ ఫ్రమ్ టెస్టింగ్ టు డెవలప్మెంట్. సో దిస్ వుడ్ బి ఏ జనరల్ డిస్కషన్, బట్ దిస్ మైట్ బి యూస్ఫుల్ ఫర్ ఎవర్ కెరియర్. సో యాక్చువల్గా వన్ సాఫ్ట్వేర్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత కొంతమందికి డెవలపర్ గానో లేకుంటే సేల్స్ ఫోర్స్, పవర్ బి ఇలాంటి డొమైన్స్ వైపు వెళ్దాం అనుకుంటారు. బట్ వన్స్ ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి కంపెనీస్ వాళ్ళు రిసోర్స్ని అలొకేట్ చేస్తారు. సో యాక్చువల్గా స్టార్టింగ్ నన్ను టెస్టింగ్లో అలొకేట్ చేశారు. దెన్ ఇప్పుడు నేను ఫుల్ స్టాక్ డెవలపర్గా టెక్ మహీంద్రాలో వర్క్ చేస్తున్నాను. సో నా జర్నీ అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో యాక్చువల్గా నా ఫస్ట్ కంపెనీ విప్రో. అక్కడ నాకు J2EE పైన ట్రైనింగ్ ఇచ్చారు. కానీ ఆఫ్టర్ ట్రైనింగ్ టెస్టింగ్ ప్రాజెక్ట్లో అలొకేట్ చేశారు. బట్ నాకు డెవలపర్ రోల్ అంటే చాలా ఇష్టం. బట్ నేనున్న టైంలో స్టార్టింగ్ ఏదో ఒక ప్రాజెక్ట్లో ఉండడం బెటర్ అనిపించింది. అదే కాకుండా ఫస్ట్ టైం కదా, సో ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది ఏమి తెలియదు. ఆ ఎగ్జైట్మెంట్తో ప్రాజెక్ట్ అనేది యాక్సెప్ట్ చేస్తే దెన్ ఆఫ్టర్ ఎ మంత్ జాయిన్ అయ్యాను. బట్ టెస్టింగ్ స్టార్టింగ్లో ఓకే, ఈజీగా ఉనింది. లైక్ స్ప్రింట్ అంటే అజైల్ అంటే ఇలాంటి టెర్మినాలజీస్ అని అర్థం చేసుకున్నా. బట్ వర్క్ అనేది వన్స్ అర్థమైన తర్వాత మోస్ట్లీ యూజువల్గానే ఉంటుంది. మొత్తం సేమ్ వర్క్, స్క్రీన్ షాట్స్ తీయడము, ఫంక్షనాలిటీ టెస్ట్, అవి ఇవి టెస్ట్ కేసులు రాయడం, అలా యూజువల్గా ఉండింది వర్క్. నాకు చాలా టిడియస్గా అనిపించింది. సో ఆఫ్టర్ ఏ మంత్ నాకు చాలా బోర్ కొట్టింది అనమాట టెస్టింగ్ ప్రాజెక్ట్. అండ్ కంపెనీ నుంచి జావా బ్యాక్ అండ్ డెవలపర్ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుందని మెయిల్స్ వచ్చాయి. సో ఈ ఈ ట్రైనింగ్ నాకు మైట్ బి యూస్ఫుల్ అనిపించింది. దాన్ని నేను నామినేట్ చేసుకున్నా, సెల్ఫ్ నామినేట్ చేసుకున్నా. సో వన్స్ నామినేట్ అయిన తర్వాత 1 వీక్ తర్వాత ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయింది. సో ఈ ట్రైనింగ్లో మాకు స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. స్ప్రింగ్ బూట్ గురించి. సో ఈ స్ప్రింగ్ బూట్ అనేది నాకు స్టార్టింగ్లో తెలియదు. ఓన్లీ నాకు సర్వ్లెట్స్ ఇలాంటి టాపిక్స్ తెలుసు. సో స్ప్రింగ్ బూట్ దేనికి యూజ్ చేస్తారో తెలియదు. వన్స్ ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత స్ప్రింగ్ బూట్ గురించి అండ్ వాట్ యూస్ కేసెస్ గురించి నాకు అర్థమైంది. సో దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్ టు మీ. సో వన్స్ స్ప్రింగ్ బూట్ టర్మినాలజీస్ అవన్నీ అర్థమైన తర్వాత ట్రైనింగ్ కూడా ఎలా ఉంది అంటే టైమింగ్స్ అనేది నాకు సెట్ కాదు. యాక్చువల్గా నా వర్క్ మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ 2:30 నుంచి 4:30 వరకు ట్రైనింగ్. బట్ ఆఫ్టర్నూన్ టైంలో నాకు వర్క్ ఎక్కువ ఉండేది, మీటింగ్స్ ఉంటాయి. బట్ ఎలానో అలా మేనేజ్ చేసా. దెన్ ఒకవేళ ట్రైనింగ్ అనేది జాయిన్ అవ్వలేకపోతే నైట్ మాకు రికార్డింగ్స్ అనేది షేర్ చేసేవాళ్ళు టీమ్స్లో. దాని నైట్ నా షిఫ్ట్ 7:30-8కి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ వీడియోస్, ఇన్కంప్లీట్ వీడియోస్ చూసి దెన్ ప్రాక్టీస్ చేసేవాడిని. సో కొన్నిసార్లు మిడ్ నైట్ కూడా అయిపోయేది అనమాట. సో ప్రాక్టీస్ చేసేటప్పుడు మాకు కొన్ని అసైన్మెంట్స్ ఇచ్చేవాళ్ళు, ట్రైనింగ్ లాగా కంప్లీట్ చేసి సబ్మిట్ చేయాలి. అండ్ వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జావా స్ప్రింగ్ బూట్ లెవెల్ 2 ట్రైనింగ్ అది. సో కంప్లీట్ అయిన తర్వాత క్యాప్ స్టోన్ ఒకటి ఇచ్చారు, మినీ ప్రాజెక్ట్ లాగా అనమాట. సో ఆ క్యాప్ స్టోన్ రిలేటెడ్ టు బ్యాంక్. సో ఆ మినీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి దెన్ సబ్మిట్ చేశాను. సో ఇలా కొన్ని కొన్ని డౌట్స్ ఉన్నప్పుడు ఇంకొంచెం ఆ కాన్సెప్ట్ రిలేటెడ్ బ్లాగ్స్ కానీ లేకుంటే యూట్యూబ్ వీడియోస్ చూసి ఇంకా డెప్త్గా అర్థం చేసుకొని కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ ఎలా కోడింగ్ స్టాండర్డ్స్ ఫాలో అయ్యి ఎలా చేస్తున్నారు, ఏ ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు, ఏ డిజైన్ ప్యాటర్న్స్ ఫాలో అవుతున్నారు, ఇవన్నీ తెలుసుకున్నా. అండ్ ఎర్రర్స్ రావడం వల్ల ఈ ఎర్రర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎర్రర్స్ అనేది కూడా నేర్చుకుంటూ అండ్ డీబగింగ్ స్కిల్ అనేది అర్థం చేసుకుని, అది చాలా ఎంత ఇంపార్టెంటో దాని ఇంపార్టెన్స్ అర్థం చేసుకుని డీబగింగ్ స్కిల్ అనేది నా రెజ్యూమ్లో యాడ్ చేసుకున్నా. ఇలా క్యాప్ స్టోన్స్ మినీ ప్రాజెక్ట్స్ చేసి ఆ స్కిల్స్ అనేది అప్డేట్ చేసుకున్న తర్వాత అలా లింక్డ్ఇన్, నౌకరీలో అలా అప్డేట్ చేసుకునేవాడిని ఈచ్ టైం ఒక స్కిల్ అనేది నేర్చుకున్న తర్వాత. దెన్ ప్రాజెక్ట్లో ఇంకో టర్నింగ్ పాయింట్ ఉందన్నమాట. ఏంటంటే మాన్యువల్ టెస్టింగ్ నుంచి నన్ను మైక్రో సర్వీసెస్ టెస్టింగ్లో మూవ్ చేశారు. సో అదే స్క్రాచ్ నుంచి స్టార్ట్ అయ్యే ప్రాజెక్ట్, మా ప్రాజెక్ట్లో రిక్వైర్మెంట్ అది. సో ఆ ప్రాజెక్ట్ స్క్రాచ్ నుంచి స్టార్ట్ అవ్వడం వల్ల నా అదృష్టం ఎలా ఉందంటే దాన్ని డెవలప్ చేసేది బై యూజింగ్ స్ప్రింగ్ బూట్ అండ్ క్లౌడ్ వచ్చి ఏడబ్ల్యూఎస్ యూస్ చేస్తున్నారు. సో అక్కడ డెవలపర్స్తో ఇంటరాక్ట్ అయ్యేవాడిని. సో టెస్టింగ్ చేసేటప్పుడు వాళ్ళు ఏం డెవలప్ చేశారు ఇంటరాక్ట్ అయ్యేవాడిని. అండ్ క్యూరియస్గా కొన్ని క్వశ్చన్స్ అడిగేవాడిని. లైక్ మీరు స్ప్రింగ్లో ఏ మాడ్యూల్ చూస్ చేసేవాళ్ళు, ఏ కాన్సెప్ట్ యూస్ చేస్తున్నారు అన్ని కనుక్కొని నోట్ చేసుకొని ఖాళీగా ఉన్న టైంలో వాటిని ఐ మీన్ అప్గ్రేడ్ చేసుకునేవాళ్ళు. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు స్ప్రింగ్ జేడిబిసి, స్ప్రింగ్ జేపీ ఇవన్నీ యూజ్ చేసేవాళ్ళు. సో అవన్నీ తెలుసుకొని నేను కూడా ఇంకా దాని మీద ఆ మాడ్యూల్ పని ఇంకొంచెం ఫోకస్ చేయడం ఇలాగా చేశాను. అండ్ డెవలప్మెంట్తో పాటు టెస్టింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని అర్థమైంది. లైక్ జేఎన్యూ టెస్ట్ కేసెస్, మాకిటో, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ ఇవన్నీ అర్థమైంది అనిపించింది డెవలపర్స్ కూడా.
సో వాళ్ళు డెవలప్ చేసిన కోడ్ వాళ్ళే యూనిట్ టెస్ట్ కేసెస్ రాయాలన్నమాట. సో ఈ టెస్టింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని అర్థమైంది. సో ఇవన్నీ ఐ మీన్ ఓన్లీ డెవలప్మెంట్ మీదే ఫోకస్ చేసి పక్కన పెట్టి కొన్ని రోజులు మళ్ళీ జేయూనిట్స్, మార్కెట్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఎలా రాయాలి ఇవన్నీ నేర్చుకొని మళ్ళీ కొంచెం ప్రాక్టీస్ చేసి రివైజ్ చేశాను. సో ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా నేను డెవలప్మెంట్ చేసేవాడిని, కానీ నాకు టెస్ట్ కేసెస్ రాయడం అనేది నచ్చదనమాట. యాక్చువల్గా నాకు టెస్ట్ కేసెస్ రాయడం కూడా ఆ టైంలో తెలియదు. దెన్ ఈ ప్రాజెక్ట్ మైక్రో సర్వీసెస్ ప్రాజెక్ట్లో డెవలపర్స్ టెస్ట్ కేసెస్ అని వర్డ్ యూజ్ చేయడం వల్ల అక్కడ మళ్ళీ జేయూనిట్స్ ఇంపార్టెన్స్ తెలుసుకొని మళ్ళీ జేయూనిట్స్ కంప్లీట్ చేశాను. సో వన్స్ ఇదంతా అయిన తర్వాత ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. సో మా ప్రాజెక్ట్లో ఏడబ్ల్యూఎస్ అండ్ కాఫ్కా కూడా యూజ్ చేశారు. దానివల్ల నాకు ఏడబ్ల్యూఎస్ పైన కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి ఏడబ్ల్యూఎస్ ప్రాక్టీషనర్ సర్టిఫికేట్, బేసిక్స్ లెవెల్ సర్టిఫికేట్ కంప్లీట్ చేశాను. దాన్ని మళ్ళీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకున్నా. దెన్ మళ్ళీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత నన్ను ఆటోమేషన్ టెస్టింగ్లో మూవ్ చేశారు. సో మాన్యువల్ నుంచి మైక్రో సర్వీసెస్ నుంచి మళ్ళీ ఆటోమేషన్ టెస్టింగ్లో మూవ్ చేశారు. సో మా కొన్నిసార్లు ఎలా అంటే ప్రాజెక్ట్లో టెస్ట్ లీడ్ కానీ టీమ్ లీడ్ కానీ మనకు కొంచెం సపోర్ట్గా ఉంటే చాలా యూజ్ అవుతుంది. యాక్చువల్గా మా టెస్ట్ లీడ్ అనే వాళ్ళు నాకు చాలా సపోర్ట్గా ఉన్నారనమాట. సో సపోర్ట్గా ఉన్నారు, నా స్కిల్ అనేది ఎంకరేజ్ చేశారు, ఆటోమేషన్ టెస్టింగ్లో మూవ్ చేశారు మాన్యువల్ నుంచి. సో అక్కడ బేసిక్ జావా యూజ్ చేసి, సెలీనియం యూజ్ చేసి కొన్ని ఆటోమేషన్ స్క్రిప్ట్స్ అనేది డెవలప్ చేస్తూ వచ్చాను. లైక్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్తో ఈక్వివలెంట్గా కొన్నిసార్లు. అండ్ దెన్ డెవాప్స్ కూడా మా ఫ్రెండ్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా, అలా అలా కొన్ని డైవర్షన్స్ కూడా వచ్చాయి. లైక్ డెవాప్ స్టార్ట్ చేద్దాం, లేకుంటే కొన్నిసార్లు గివప్ చేసి ఆటోమేషన్ టెస్టింగ్లోని కంప్లీట్గా మూవ్ అయిపోతే ఇంకొన్ని ఫ్రేమ్ వర్క్స్ నేర్చుకుని, లైక్ రెస్ట్ అష్యూర్డ్ కూడా నేర్చుకున్నాం మిడిల్లో. డెవాప్ స్టార్ట్ చేసుకుని టూల్స్ నేర్చుకున్నా, లైక్ యాన్సిబుల్ అవి ఇవి. సో మళ్ళీ డీవియేట్ అయిపోతున్నా అనిపించింది ఇంత దూరం వచ్చి. సో చిన్న హోప్ ఉంది ప్రాజెక్ట్ విత్ ఇన్ ప్రాజెక్ట్లోనే డెవలప్మెంట్గా మూవ్ అయ్యేదానికి చాలాసార్లు ట్రై చేశాను. నేను కంప్లీట్ చేసిన సర్టిఫికేషన్స్ అన్ని కూడా షేర్ చేశాను, బట్ నో యూజ్ అనమాట. సో తీసుకోవాలా, ఎందుకంటే నేను డిగ్రీ కంప్లీట్ చేసి, అదే కాకుండా నా రోల్ వచ్చి స్కాలర్ ట్రైనింగ్ కంపెనీలో. సో వాళ్ళు తీసుకోలేదన్నమాట, ఛాన్స్ ఇవ్వలేదు ఈవెన్ స్కిల్ ఉన్నా కూడా. అలా కొన్నిసార్లు డిప్రెస్ అయ్యేవాడిని. సో దెన్ ఒక స్టెప్ అనేది లైక్ తీసుకున్నా. సో తీసుకొని మళ్ళీ ఓకే డీవియేట్ అవ్వకూడదు, స్టేబుల్గా ఉండాలని చెప్పి మళ్ళీ రివైజ్ చేశాను కొన్ని కాన్సెప్ట్స్. అంటే జావా 8 అడ్వాన్స్డ్ జావా నేర్చుకున్నాను, లైక్ ల్యాంబ్డాస్ అవి ఇవి నేర్చుకొని దాని ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ కొంచెం ప్రాక్టీస్ చేశాను అనమాట. సో స్టార్టింగ్ నాకు అన్ని జావాలో మొత్తం రాదు. సో జావా కొంచెం నేర్చుకొని స్ప్రింగ్ బూట్ నేర్చుకొని దెన్ స్ప్రింగ్ బూట్ ప్రోగ్రామింగ్ బ్యాక్ అండ్ ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు అడ్వాన్స్డ్ జావా అలా అలా ఒక డాట్స్ క్రియేట్ చేసుకుని దెన్ లాస్ట్లో నేను డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వచ్చాను. సో ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ నాకు నౌకరీ నుంచి కాల్ వచ్చింది. సో కాల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే టెక్ మహీంద్రా హెచ్ఆర్ నుంచి కాల్ వచ్చింది. సో వాళ్ళు రిక్వైర్మెంట్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ లెవెల్ 2 కావాలన్నారు, ఐ మీన్ యూట్యూబ్ బ్యాండ్ కింద. సో ఓకే అలకేట్ చేశారు. ఇంటర్వ్యూ అయింది. ఇంటర్వ్యూ అయిన తర్వాత లైక్ కొన్ని క్వశ్చన్స్ అడిగారు, కోడింగ్ రాయమని చెప్పారు. ఓకే అన్నీ రాశాను అనమాట. సో వన్స్ అన్నీ అయిన తర్వాత నేను ఆ కంపెనీలో విప్రో నుంచి టెక్ఎంకి మూవ్ అయ్యాను. సో మూవ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్రాజెక్ట్ గురించి అడిగారు. సో లైక్ ప్రాజెక్ట్ అలకేట్ అయ్యేటప్పుడు కూడా ఎక్స్పీరియన్స్కి మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తారు. సో ఇంటర్వ్యూలో 1 అవర్ ఇంటర్వ్యూ చేశారు, క్లయింట్ ఇంటర్వ్యూ అయితే. దాంట్లో జావా 8 గురించి ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ ఖచ్చితంగా కావాలన్నారు, జావా 8 మ్యాండేటరీ అన్నారు. దానిలో ఒక యూస్ కేస్ ఇచ్చేసి దాంట్లో ల్యాండా అండ్ స్ట్రీమ్స్ యూస్ చేసి రాయమని చెప్పారు, అది రాశాను. దెన్ స్ప్రింగ్ బూట్ గురించి మీ ప్రాజెక్ట్ మెయిన్ వచ్చి ప్రాజెక్ట్ గురించి. సో ఈ మైక్రో సర్వీసెస్ ప్రాజెక్ట్లో నేను వర్క్ చేశాను కాబట్టి ఆ డిజైన్ వాళ్ళు ఏ ఆర్కిటెక్చర్ డిజైన్ యూజ్ చేసి ఏ సర్వీసెస్ యూజ్ చేశారు ఏడబ్ల్యూఎస్లో అన్నీ తెలుసు, అన్నీ కనుక్కొని నేను నోట్ చేసి పెట్టుకున్నాను. సో అది నాకు యూజ్ అయింది, అదొక అడిషనల్ ప్లస్ పాయింట్ అది. ఏడబ్ల్యూఎస్ ఫార్గేట్ అండ్ కాఫ్కా, కాన్ఫ్లుయెంట్ కాఫ్కా, పోస్ట్గ్రేఎస్క్యూఎల్, ఇవన్నీ ఆర్డిఎస్, ఇవన్నీ సర్వీసెస్ అని తెలుసుకున్నాను. దేంట్లో ఏం డిప్లాయ్ చేశారు లైక్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. లైక్ బ్యాచ్ ప్రాసెస్ ఉంది మా దాంట్లో అని ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ అడిగారు, బట్ అన్నిటికీ ఆన్సర్ ఇచ్చాను. ఓకే వాళ్ళు సాటిస్ఫై అయ్యారు, ప్రాజెక్ట్లో అలకేట్ అయ్యాను. సో వన్స్ ఈ ప్రాజెక్ట్లో నా రోల్ వచ్చి ఫుల్ స్టాక్ డెవలపర్. ఈవెన్ నేను డెవాప్స్ నేనే హ్యాండిల్ చేసుకోవాలి, టెస్టింగ్ నేనే చేసుకోవాలి, డెవలప్మెంట్ నేనే చేసుకోవాలి జావా యూజ్ చేసి. సో రియాక్ట్, యాంగులర్ ఇలాంటివి ఏం లేవు, జస్ట్ జావా స్క్రిప్ట్, టైం లీఫ్ ఉండేది. సో స్టార్టింగ్ కదా నాకు కొంచెం ఇంతవరకు డెవలప్మెంట్ చేయలే, ఏ ప్రాజెక్ట్ అలకేట్ అవ్వలేదు కాబట్టి కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యా. కాకపోతే ఓకే నా మీద నాకు కొంచెం నమ్మకం ఉన్నింది. వన్స్
ప్రాజెక్ట్లో గెట్ ఇన్ అయిన తర్వాత ఇంటెలిజే అల్టిమేట్ వాళ్ళు యూజ్ చేసేది. నేను ఇంటెలిజే నా ఫేవరెట్ ఐడి. సో నేను డీబగ్గింగ్ స్కిల్ అనేది నేర్చుకోవడం నాకు చాలా ప్లస్ పాయింట్ అయింది ఇక్కడ. సో ఆ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అయ్యి 1 year అవుతుంది అంతే, పెద్ద ఎక్కువ ఇయర్స్ కూడా ఏం అవ్వలేదు. సో ఆ ప్రాజెక్ట్లో కొన్ని బ్యాచ్ ప్రాసెస్ ఉన్నాయి, లైక్ 2 బ్యాచ్ ప్రాసెస్ అండ్ కొన్ని వాళ్ళు యూజ్ చేసేది వచ్చి గూగుల్ క్లౌడ్. సో ఆ డిబగ్ పాయింట్స్ పెట్టుకొని నేను డిబగ్ చేసి ప్రతి ఒక్క లైన్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ చూసి అర్థం చేసుకొని ఫంక్షనాలిటీ మొత్తాన్ని అర్థం చేసుకొని కేటీ కూడా ఇవ్వలేదు. కేటీ వచ్చి జస్ట్ ప్రాజెక్ట్ ఏంది, ఏం స్టార్ట్ అవుతుంది అవి మాత్రమే, కేటీ మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. సో ఒక కంపెనీ నుంచి అది కూడా డెవలపర్ లేకుంటే అసలు వాటి మీద ఎక్స్పీరియన్స్ లేకుండా మీరు వెళ్తున్నారంటే మేబీ కేటీ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, బట్ మనము నేర్చుకునేటట్టు ఉండాలన్నమాట. అప్పుడే మనము ప్రాజెక్ట్లో సర్వైవ్ అవ్వగలుగుతాం. సో డీబగ్ చేసి మొత్తం అర్థం చేసుకొని ఫంక్షనాలిటీని దెన్ 1 month తర్వాత నాకు వర్క్ అనేది అసైన్ చేశారు, లైక్ యూజర్ స్టోరీస్ టాస్క్ అసైన్ చేశారు. సో 3 months 4 monthsకే నేను ఒక 2 monthsలో విత్ ఇన్ ఒక 2-3 monthsలో నేను మంచి నేమ్ అనేది తెచ్చుకున్నాను మా ప్రాజెక్ట్లో, అండ్ ఈవెన్ అప్రిషియేషన్స్ కూడా వచ్చాయి ఈవెన్ ఫ్రమ్ ఆర్కిటెక్ట్స్ నుంచి. సో క్లోజ్గా నేను సీనియర్ డెవలపర్స్తో ఆర్కిటెక్ట్స్తో డిస్కస్ చేసి ఒక బ్యాచ్ ప్రాసెస్ కూడా డిజైన్ చేశాను. మొత్తం బ్యాచ్ ప్రాసెస్ స్టార్టింగ్లో కొంచెం వేరేలా డిజైన్ చేశారు, ప్రొడక్షన్లో ఇష్యూ అన్నీ ఫైండ్ అవుట్ చేసి లైక్ ఒక మంచి డిజైన్ ప్యాటర్న్స్ యూజ్ చేసి నేను ఒక డిజైన్ చేశాను అనమాట మైరో యూజ్ చేసి. సో డిజైనింగ్ చేసి డెవలప్మెంట్ చేసి టెస్టింగ్ చేసి సో ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ బ్యాక్ అండ్ డెవలపర్ ఏ విధంగా అయితే చేస్తారో సో ఆ విధంగా చేసి నేను మేనేజర్ దగ్గర నుంచి క్లయింట్స్ దగ్గర అప్రిషియేషన్స్ తీసుకొని సో అలానే కొన్ని లైక్ కొన్ని నాకు తెలియనివి లైక్ రీసెంట్గా గూగుల్ పబ్సబ్ యూజ్ చేసి ఈవెంట్ డ్రివెన్ ఆర్కిటెక్చర్ యూజ్ చేసి ఒక కోడ్ అనేది డెవలప్ చేశాను. అది కూడా ఒక ఈవెంట్స్ అనేది పబ్లిష్ అవ్వాలి టాపిక్లోకి. ఆ పబ్సబ్ అనేది నాకు కొత్త. సో దాని గురించి డాక్యుమెంటేషన్ చదివి అర్థం చేసుకొని డెవలప్ చేసి సో డెమో ఇచ్చేటప్పుడు కూడా నాకు సీనియర్ డెవలపర్స్ నుంచి కూడా అప్రిషియేషన్స్ వచ్చాయి. సో అలా ఒక్కొక్కటి ఏమేమి యూజ్ చేస్తున్నారు అని తెలుసుకొని దెన్ అవి స్టడీ చేసి దెన్ అలా ఇంప్లిమెంట్ చేసేవాడిని అనమాట. లైక్ ఈ టీడీడీ కూడా నాకు ఆర్కిటెక్ట్ ఇంపార్టెన్స్ చెప్పి టీడీడీ ఉండాలి ఖచ్చితంగా అని చెప్పి నాకు ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ దాని గురించి డెప్త్గా నేర్చుకొని ప్రాజెక్ట్లో కొత్తగా కోడింగ్ స్టార్ట్ చేసేటప్పుడు టీడీడీ కూడా ఫాలో అవ్వడం. సో ఇలా ఒక్కొక్క స్కిల్ ఎప్పుడు ఎక్కడ యూజ్ చేస్తున్నారో తెలుసుకొని సో అది దాని ఇంపార్టెన్స్ తెలుసుకొని దాన్ని ప్రయారిటైజ్ చేసి అలా నేర్చుకునేవాడిని. అదే కాకుండా నేను ఎక్కువ కూడా చదివే అంత నాకు ఫోకస్ లేదు. ఎప్పుడో ఒక డైలీ ఒక 2 hours లేకుంటే 2.5 hours అంతే స్పెండ్ చేస్తూ ఇలా అప్గ్రేడ్ అవుతూ స్కిల్స్ పోర్ట్ఫోలియో అప్డేట్ చేస్తూ వచ్చాను. సో ఇదే అన్నమాట నా జర్నీ. సో టెస్టింగ్ నుంచి ఫుల్ ఆటోమేషన్ వరకు వెళ్ళి దెన్ ఫుల్ స్టాక్ డెవలపర్కి ఎలా మూవ్ అయ్యానో ఇది నా స్కిల్స్ అనేది ప్యారలల్గా అప్గ్రేడ్ చేస్తూ వచ్చా. దెన్ అదే పోర్ట్ఫోలియోలో అప్డేట్ చేస్తూ వచ్చాను. దెన్ కొన్ని అప్లై చేశాను, వచ్చింది కానీ బట్ స్టేబుల్గా టెక్ మహీంద్రాలో సెలెక్ట్ అయ్యాను. సో ఇది నేను చెప్పాలనుకునేది ఏంటంటే మీరు మధ్యలో ఏదైనా డిస్ట్రాక్షన్స్ ఉన్నా కూడా మీరు ఒక ఎయిమ్ పెట్టుకో ఉంటారు కదా, లైక్ సపోర్ట్ నుంచి నేను సేల్స్ ఫోర్స్ వెళ్ళాలి లేకుంటే ఎస్ఐపి వైపు వెళ్ళాలి. అలా ఉన్నప్పుడు మీరు ప్యారలల్గా నేర్చుకొని అది అప్గ్రేడ్ చేసుకొని మినీ ప్రాజెక్ట్స్ లైక్ రియల్ టైంకి సిమిలర్గా ఉండే ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తే మీరు రియల్ టైం ప్రాజెక్ట్ అలొకేట్ అయ్యేటప్పుడు కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఇప్పుడు నేను 3 to 4 లేకుంటే 5 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎలా అయితే కోడ్ చేస్తున్నారో ఆ విధంగా నేను కూడా అనేది కోడింగ్ అనేది ఫాలో అవుతున్నాను. స్టాండర్డ్స్ కానీ లేకుంటే ఫంక్షనల్ ప్రోగ్రామింగ్, ప్యారలల్ ప్రోగ్రామింగ్, మల్టీ థ్రెడింగ్ ఇవన్నీ కూడా నేను ప్యారలల్గా నేర్చుకున్నాను. లైక్ టెస్టింగ్ చేసేటప్పుడు కానీ లేకుంటే కంపెనీలో మూవ్ అయిన తర్వాత కూడా మల్టీ థ్రెడింగ్ ఇవి కూడా నేర్చుకున్నాను. సో ఇలా మీరు కూడా ఒక సపోర్ట్లో ఉన్నప్పుడు మీకు కొంచెం టైం ఉంటుంది. సో ఆ టైంని అట్లీస్ట్ ఒక 2 hours యూజ్ చేసుకొని స్కిల్ అనేది నేర్చుకొని అప్గ్రేడ్ చేస్తూ వస్తే ఏదో ఒక టైంలో మీకు కూడా ఏదో ఒక కంపెనీ నుంచి కాల్ వస్తుంది, దెన్ మీరు సెలెక్ట్ అవుతారు. సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. సో హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్స్. బాయ్.